మంత్రులు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. రేవంత్ మాటలు ఆయన అజ్ఞానానికే నిదర్శనం. తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఈటెల రాజేందర్ వర్సెస్ షామీర్పేట నివాసం. తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీని అభిమానించే లక్షల మంది అభిమానులు, అనేక సంఘాల నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఏమున్నా లేకున్నా ఆ కష్టాలకు వచ్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిని చేయాలనుకుంటున్నటువంటి స్లోగన్ పుణికి పుంజుకున్న తెలంగాణ ప్రజానికం ఎక్కడికక్కడ వాళ్లకు వాళ్లే పట్టుపట్టి జుట్టుగట్టి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమిత్ షా తొలి మీటింగ్ లోనే 17 సీట్లలో 12 సీట్లు బీజేపీ గెలవబోతోందని చెప్పారు. ఇవాళ చూసిన పరిస్థితిని బట్టి తూచా తప్పకుండా 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తోందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ఫ్రస్ట్రేషన్ లో వారు మాట్లాడిన మాట అకేక్షణీయంగా ఉంది. 2014లోని కాంగ్రెస్ పార్టీ మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుందని ఏదైతే మాట్లాడారో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలినా మళ్లీ అరిగిపోయిన రికార్డు 2024లో కూడా ఆ మాట మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని భావిస్తా ఉన్నాం అంటూ ఇలాంటి అజ్ఞానపు మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం అనేది తగదు. తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని చెప్పిండు. ఇవాళ తూచా తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి, కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష, ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం మాత్రం 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి అనేక మంది సహకరించారు. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ఫ్రస్ట్రేషన్లో, అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది. నేను అంటున్నా, 2014లో కాంగ్రెస్ పార్టీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైందని ఏదైతే మాట్లాడినరో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని అదే పాడిందే పాడదా పాస్పన దాస్ అన్నట్టుగా మళ్ళీ 2024లో కూడా ఆ మాట మాట్లాడేటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి మాటలు, ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడేటువంటిది తగదిది. దానికి తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.